శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 14 జూలై నుంచి 20 జూలై వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి తెలియచెప్పుకునే ముందర గ్రహస్థితులు చెప్పుకుందాం. వృషభంలో కుజగురులు, మిథునంలో రవిగారు, అలాగే కర్కాటకంలో బుధ శుక్రులు, కన్యలో చంద్రకేతువులు, కుంభంలో వక్రించిన శనిగారు, అలాగే రాహు వచ్చేసి మీనరాశిలో. ఇక వారాంతానికి వచ్చేటప్పటికి గ్రహస్థితులు ఏవేవి మారి ఉన్నాయి అంటే, రవిగారు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నారు. బుధుడు కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి వచ్చి ఉన్నారు. చంద్రుడు కన్యా రాశి నుంచి ధనస్సు రాశిలోకి వచ్చున్నారు. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ముఖ్యాంశాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, కుజ గురుల కలయిక గురు మంగళ యోగాన్ని సూచిస్తూ ఉంటుంది. ఇది వ్యాపారాలకి చాలా అనువైన కాలము. ఎవరి జన్మజాతకంలో అయితే కుజగురుల యొక్క స్థితి, దృష్టి, కలయిక బాగుంటాయో వారికి వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. అలాగే బుధ శుక్రుల యొక్క స్థితి సున్నితత్వానికి ప్రతీక. సున్నితంగా ఉంటుంది వాళ్ళ ప్రవర్తన. వ్యాపార వ్యవహారాలు అవనివ్వండి, భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు అవనివ్వండి, వాటికి సంబంధించిన సంభాషణలు కానీ, ఆ పనులు కానీ, లేకపోతే వాటికి సంబంధించిన కార్యక్రమాలు కానీ, ఏదైనా సరే ఒక సున్నితత్వంతో కూడినటువంటి అభివృద్ధి కనబడుతూ ఉంటుంది. అలాగే చంద్రకేతువులు కొద్దిగా అనుమానాన్ని వ్యక్తం చేస్తుంటారు. ఈ చంద్రకేతువుల కలయికే అలాంటిది. తొందరగా అనుమానపడిపోతారు. వీళ్ళు మనని మోసం చేస్తున్నారా, వీళ్ళు మనకి రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారా, మనం వీళ్ళని నమ్మచ్చా, ఇలాంటి ఆలోచనలు రావడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి శుక్రుల కలయిక జరుగుతూ ఉంది. మరి రవి శుక్రుల కలయిక చక్కటి అడ్మినిస్ట్రేషన్కి, అలాగే లలిత కళలలో నిర్వహణ బాధ్యతలు, లలిత కళలకి సంబంధించిన సంస్థలు కానీ, లేదా ఈ సినిమాలు, నాటకాలు, నాట్యాలు, ఇలాంటి ప్రదర్శనలు, నాట్య ప్రదర్శనలు, ఇలాంటి వాటన్నిటికీ సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ చాలా అత్యద్భుతంగా జరుగుతుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక దృష్టి ఫలితాలకు వచ్చినట్టయితే, శనిగారి యొక్క దృష్టి తన యొక్క మేషరాశి మీద నీచస్థానం పడుతూ ఉంది. ఇది కొంచెం ఆరోగ్యరీత్యా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలము. అలాగే గురుని యొక్క దృష్టి చంద్రుని మీద పడుతూ ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చంద్రకేతువుల మీద పడుతూ ఉన్న కారణం చేత ఆత్మ సంయమన శక్తి పెరుగుతుంది, ఆధ్యాత్మికత పెరుగుతుంది. అలాగే ఆర్థికాభివృద్ధికి కూడా చాలా మంచి గ్రహాల దృష్టిలు అన్నమాట ఇవి. ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. వారాంతానికి వచ్చేటప్పటికి శనిగారి దృష్టి బుధుడి మీద పడుతూ ఉంది. ఇది ఏదైనా చర్మానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, ఎలర్జీస్ అలాంటివి ఏమన్నా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇది వారి వారి జన్మజాతకంలో అనారోగ్య స్థితులని బట్టి ఉంటుంది. ఈ గ్రహ సమ్మేళనాలకు కానీ, స్థితులకి కానీ, దృష్టులకి కానీ నవగ్రహ స్తోత్ర పారాయణలు అనేవి చాలా చాలా మంచిది. ఎందువల్ల అంటే, శనిగారి యొక్క స్థితి వక్రించి ఉంటూ తన యొక్క నీచస్థానాన్ని చూస్తోంది కాబట్టి ఇక్కడ శనిగారికి తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే శనిగారి దృష్టి బుధుని మీద పడుతూ ఉంది. ఇది కూడా తప్పనిసరిగా శనిగారికి స్తోత్ర పారాయణాలు చేసుకోవాల్సినటువంటి సమయంగా చెప్పచ్చు. అలాగే కుజ గురుల కలయిక గురు మంగళయోగం అయినప్పటికీ దాని నుంచి కంప్లీట్గా మనకి శుభత్వం పొందాలి అంటే స్తోత్ర పారాయణాలు అవసరం. అలాగే చంద్రకేతువులు ఈ గ్రహాల యొక్క కాంబినేషన్స్ 2 గ్రహాలు కలిసి 3 రాసుల్లో ఉన్న కారణం చేత తప్పనిసరిగా ఈ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియచెప్తూ, మరిన్ని పరిహారాలు ఆ రాసుల వారికి తెలియచెప్తాను అని చెప్తూ, కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా ఏ విధంగా ఉంది అని ఆలోచిస్తే, చాలా వరకు వీరికి మనశ్శాంతి తక్కువగా ఉంటుంది. కుటుంబంలో చికాకులు ఎక్కువగా ఉంటాయి. పరువు ప్రతిష్ట తగ్గిపోకుండా చూసుకోండి. దైవ ధ్యానంలో గడపండి. మీరు ఏ
వృత్తి, వ్యాపార, వ్యవహారాల పైన ఉన్నారో, మీ దైనందిన జీవితం ఏ విధంగా ఉందో, దాని ప్రకారంగా మీరు ఆ పనుల్లో నిమగ్నమైపోండి. ఫలితం ఆశించొద్దు. మీ కృషిని మీరు చెయ్యండి. మౌనంగా ఉండండి. ఎక్కువ మాట్లాడొద్దు. అలాగే ఖర్చు విషయంలో వీలైనంత వరకు వాయిదా వేసుకుంటూ వెళ్ళండి. అలాగే ఏదైనా క్రయ విక్రయాలు వాయిదా వేయండి. ఒక్క బుధగ్రహం మాత్రమే అనుకూలిస్తోంది షష్ఠ స్థానంలో. మరి ఒక్క బుధుడు ఏం చేస్తాడు? ఏమన్నా మంచి మంచి ప్రయోజనాలనిస్తారా అంటే, మీరు చేస్తున్న పనిలో, ఆ పట్టుదలలో విజయాన్నిస్తారు. కానీ మిగతా గ్రహాల అననుకూలత ఉన్నందువల్ల అది ఎంత పర్సంటేజి విజయం ఉంటుంది అనేది ఇక్కడ చెప్పడం కష్టమైపోతుంది. కాబట్టి మీ కృషిని చేస్తూ వెళ్ళండి. 4 రాళ్ళు వేయిస్తే ఒక రాయి తగిలినట్టుగా మీరు కృషి చెయ్యంగా ఏదో ఒకటి సక్సెస్ అయిపోతుంది. అట్లాంటి పరిస్థితి కొనసాగుతోంది. గ్రహాల అనుకూలత పూర్తిగా లేదు అనే చెప్పాలి. శని బలం లేదు, గురుబలం లేదు, రాహుబలం లేదు, కేతుబలం లేదు. ఏ బలాలు లేకుండా మీరు ఏ విధంగా ముందరికెళ్ళగలుగుతారు? కాస్త మానసికమైన నైరాస్యం ఉంటుంది, దిగులు ఉంటుంది, ధన వ్యయం ఉంటుంది, చెప్పలేని బాధ ఉంటుంది, స్థానచలనం ఉంటుంది, ప్రతి విషయంలోనూ ఎక్కువ కష్టపడవలసి ఉంటుంది, రుణము చేయవలసి వస్తుంది, ఆరోగ్య లోపం కనిపిస్తుంది, ఔషధ సేవ కనిపిస్తుంది, బంధుమిత్రుల తిరస్కారం కనిపిస్తుంది. తర్వాత చూద్దాం లేరా, ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటావు కదా అంటారు. అవమానం పొందుతున్నామా మనం అనేటట్టుగా కొంతమంది మాటలు ఉంటాయి. అన్నిటికీ మీరు తల వంచి ఉండడమే పరిష్కారం. అన్నీ అవే పోతాయి. మౌనంగా ఉంటే అసలు ఏ గోల ఉండదు. మౌనమే మీకు విజయాన్ని ఇస్తుంది అని చెప్పి తెలియజేస్తూ, వారాంతంలో 6వ స్థానంలోకి రవి గారు వచ్చి చాలా మేలు చేస్తున్నారు. లాభస్థానంలోకి చంద్రుడొచ్చి మరింత మేలు చేస్తున్నారు. అంటే ఇక్కడ చూడండి, రవిచంద్రులిద్దరి వల్ల మీకొక అభయం వస్తోంది. అంటే ప్రకృతి మీకు సహకరించిందనమాట. మనం అంటాం కదా, కాలం మాకు అనుకూలమైంది అని. ఏదైనా మంచి పనులు జరిగితే అలా కాలం అనుకూలమైంది. రవిచంద్రులు ఇద్దరూ కూడా ఇక్కడ అనుకూలమైన స్థితిలోకి వచ్చి ఉన్న కారణం చేత విజయాలు మరింత చేరువవుతున్నాయి. ఊహించకుండా మీరు లాభాలు వస్తున్నాయి. నైరాస్యంలో ఉన్న మీకు కొద్దిగా ఆశాజనకమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ, వీలైనంత వరకు నవగ్రహ హోమం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యండి. ఇక అన్ని విధాలుగాను మీకు బాగుంటుంది. మనశ్శాంతి పెరుగుతుంది. గ్రహస్థితులు సరిగా లేనప్పుడు మనశ్శాంతి కరువవుతుంది. ముందర మనశ్శాంతిని పెంచుకున్నట్టయితే ఇక దృఢత్వం పెరుగుతుందన్నమాట. సరే ఇవాళ కాకపోతే రేపు అవుతాయిలే పనులు అనేటటువంటి ఒక ధైర్యం వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పిన పరిహారాలు చేసుకోండి. శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయడం అనేది చాలా చాలా మంచి పద్ధతి. ఏలినాటి శని జరుగుతూ ఉంది కాబట్టి. అందున రాశిలోనే శనిగారు వక్రించి ఉన్నారు. తిరిగి వారు వ్యయస్థానం వైపు చూస్తూ ఉన్నారు కాబట్టి వీలైనంత వరకు మీరు వ్యసనాలకి బానిస కాకుండా చూసుకోండి అని చెప్పి తెలియజేస్తూ, కొద్ది ఓర్పుతో చాలా ప్రయోజనాలు పొందవచ్చు అని మరొకసారి తెలియజేస్తూ నమస్కారం.